నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీకి ఒకవైపు నిధుల కేటాయింపుతో పాటు పదవుల విషయంలోనూ మోదీ ఉదారత చూపుతున్నారు. 2024 ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ మద్దతు ఎన్డీఏ ప్రభుత్వానికి కీలకంగా మారింది. మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఏపీ నుంచి 3 కేంద్ర మంత్రులు అయ్యారు. అందులో తెలుగుదేశం పార్టీ తరపున కేంద్ర మంత్రిగా ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేయగా బీజేపీ నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఒక్కరే కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ నుంచి 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 3 ఎంపీ సీట్లు గెలుచుకుంది. రాజమండ్రి నుంచి పురంధరేశ్వరి, నర్సాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ గెలిచారు. తొలిసారి నర్సాపురం నుంచి పోటీ చేసి అనూహ్యంగా విజయం సాధించిన శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తరపున భారీ మెజార్టీతో విజయం సాధించిన శ్రీనివాస్ వర్మకు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించింది. శ్రీనివాస్ వర్మ 2 దశాబ్దాల నుంచి బీజేపీలోనే కొనసాగుతున్నారు. సంఘ్ పరివార్తో సత్సంబంధాలు కలిగిన శ్రీనివాస్ వర్మ ఏబీవీపీలో చురుగ్గా పనిచేసి పార్టీలో గుర్తింపు పొందారు. 2014లో భీమవరం పురపాలక వార్డు కౌన్సిలర్గా గెలుపొందారు. ఇన్ఛార్జిగా, చైర్మన్గాను సేవలు అందించారు. కూటమి తరపున నరసాపురం అభ్యర్థిగా పోటీ చేసిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వైసీపీ అభ్యర్థి ఉమాబాల పైన భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం మనందరికీ తెలిసిందే. ఏపీలో 3 ఎంపీలున్న ప్రధాని మాత్రం బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మకు చోటిచ్చారు. మరోసారి మంత్రివర్గ విస్తరణలో మరో మంత్రి పదవి కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్టుగా తెలిసింది. ఈసారి మోదీ మంత్రివర్గాన్ని విస్తరించే యోచనలో ఉన్నారు. కేంద్ర మంత్రి పదవి ఒకటి ఏపీకి కేటాయించాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కొత్తగా జరగబోయే మంత్రివర్గ విస్తరణలో 2 బీజేపీ ఎంపీల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్నారని అంటున్నారు. యూపీఏ హయాంలో పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా పనిచేశారు. సీఎం రమేష్కి మాత్రం ఇప్పటివరకు మంత్రి పదవి అవకాశం లభించలేదు. ఒకవేళ ఇప్పుడు ఇస్తే ఇదే తొలిసారి అవుతుంది. 2024 ఎన్నికల సమయంలో బీజేపీ అధ్యక్షురాలిగా ఆమె సమర్థవంతంగా పనిచేశారని, కూటమి విజయానికి ఆమె వంతు పాత్ర పోషించారని హైకమాండ్ భావిస్తుంది. మోదీ దగ్గర కూడా ఆమెకు మంచి పేరుంది. రాజమండ్రి ఎంపీగా ఆమె క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. పురంధేశ్వరి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే చంద్రబాబు సైతం అడ్డు చెప్పరు. ఏపీ నుంచి ఎంతమంది మంత్రులుంటే ఏపీ వాణి అంత బలంగా వినిపించే అవకాశం కలుగుతుంది. నిధులు తెచ్చుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఇటు సీఎం రమేష్ విషయంలోనూ సానుకూలత వస్తుంది అంటున్నారు. సీఎం రమేష్ ఎదుగుదలలో చంద్రబాబుకు పెద్ద పాత్రే ఉంది. ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్లో నిత్యం ఆయన కార్యాలయం చుట్టూనే సీఎం రమేష్ తిరుగుతూ ఉండేవారు. కుప్పంలో చదువుకున్న సీఎం రమేష్కి చంద్రబాబు అనుచరుడిగా మంచి పేరుంది. అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోగలిగారు. 100 ఎకరాల భూములను సంపాదించారు. హైదరాబాద్లో స్థిరాస్తులు సమకూర్చుకున్నారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు సీఎం రమేష్ కీలకంగా వ్యవహరించేవారు. అందుకే సీఎం రమేష్ను చంద్రబాబు 2 సార్లు రాజ్యసభకు పంపించారు. ఆ పదవి ద్వారా ఢిల్లీ స్థాయిలో కేంద్రంలో ఉన్న ప్రముఖులతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవటంలో నేర్పరిగా రమేష్కు మంచి పేరుంది. అండ్ బీజేపీలో చేరాక ఆయన కూడా చంద్రబాబు మాటను కాదనేవారు కాదు. ఈ క్రమంలో ఏపీ బీజేపీ పైన పట్టు సాధించి అనకాపల్లి నుంచి ఆ పార్టీ పక్షాన పోటీ చేసి నాన్ లోకల్ అయినా సరే గెలవగలిగారు. ఉత్తరాంధ్రలో ఇప్పుడు బీజేపీకి పెద్ద దిక్కుగా సీఎం రమేష్ ఉన్నారు. సీఎం రమేష్ టీడీపీలో లేకపోయినా ఒక కీలకమైన వ్యక్తిగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఇప్పటికీ కొనసాగగలుగుతున్నారంటే ఆయన పలుకుబడి ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. సీఎం రమేష్ కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు.
అండ్ పురంధరేశ్వరికి బీజేపీలో కీలకమైన పదవి అప్పగిస్తే కేంద్ర మంత్రి పదవి సీఎం రమేష్కి లభించే అవకాశాలు ఉంటాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేస్తారో మీకు తెలుసు కదా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ 2 లక్షల సబ్స్క్రైబర్ అనే ఒక మైల్ రైన్ మమ్మల్ని చేర్చారు. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని విజయాలు అందుకుందాం కలిసి. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.